వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీ ఈఏపీ సెట్ 2024 అంటే ఎంసెట్ ఆన్లైన్ అప్లికేషన్ను ఎలా ఫిలప్ చేయాలి, ఆ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో సిలబస్ ఏ విధంగా ఇచ్చాడు, దాని యొక్క వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్లస్ ఎంసెట్ యొక్క సిలబస్ పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చాడు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 13/5/2024 అంటే 13th May 2024 నుంచి 16th May 2024 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇక్కడ 25% ఆఫ్ వెయిటేజ్ అనేది ఇచ్చాడు. ఎంసెట్ యొక్క ఎంసెట్ ర్యాంకింగ్ లో మనకి 75% నార్మలైజ్డ్ మార్క్స్, 75% నార్మలైజ్డ్ మార్క్స్. నెక్స్ట్ 25% అనేది ఇంటర్మీడియట్ వెయిటేజ్ 25% ఇచ్చాడు అన్నమాట. చాలా ఇది ఇంపార్టెంట్. మీకు వచ్చినటువంటి ఎంసెట్ ర్యాంక్ 75% కన్సిడర్ అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మీ ఇంటర్మీడియట్ ఈ 10+2 వెయిటేజ్ అంటే 10th క్లాస్ మార్క్స్ ప్లస్ ఇంటర్మీడియట్ మార్క్స్ కలిపి 25% ఆఫ్ వెయిటేజ్ అనేది ఉంటుంది. టోటల్ 100%. ఇది టోటల్ 100% మీద మీకు ర్యాంకింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 100 మీద ర్యాంకింగ్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అనేది ఒకసారి చూద్దాం. జస్ట్ డైరెక్ట్ మీరు గూగుల్లో ఏపీ ఈఏపీ సెట్ ఏపీ సెట్ 2024 అని టైప్ చేయండి చాలు. రిమైనింగ్ మొత్తం కూడా డైరెక్ట్ ఉన్నటువంటి సైట్ లోకి వెళ్తుంది. ఏపీ ఈఏపీ సెట్ 2024. ఇక్కడ ఫస్ట్ ఏపీఎస్సిహెచ్ఈ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, ఏపీ ఈఏపీ సెట్ 2024 ఆ వెబ్సైట్ లోకి వెళ్తే దాని మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ నోటిఫికేషన్ ప్లస్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ యొక్క సిలబస్ ఉంది. ఈ సిలబస్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ స్ట్రీము, అగ్రికల్చరల్ అండ్ ఫార్మా మొత్తం కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. సో విల్ జూమ్ ఇట్. ఒక సైట్ చూసినట్లయితే సిలబస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మీద క్లిక్ చేస్తే మీ సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మా స్ట్రీము దాని యొక్క సిలబస్ మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాడు, అంటే ఎప్పుడు నుంచి మన ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి ఏంటి అనేది. మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టే ముందు మీరు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే మీరు కొంతమందికి ఎన్సిసి ర్యాంక్ ఉంటుంది, ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటుంది. నెక్స్ట్ క్యాప్ మెరిట్ సర్టిఫికేట్ ఉంటుంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి. నెక్స్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటాయి. ఓకే, ఇవి మీ ఈ 5 ఏమేంటి ఈ యొక్క ఎన్సిసి సర్టిఫికేట్ కానీ, ఎన్సిసికి సంబంధించి కానీ, క్యాప్కి సంబంధించి కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, భారత్ స్కౌట్స్ కానీ, ఈ 4 ఏదైనా ఉంటే కనుక మీరు వాటి యొక్క సర్టిఫికేట్స్ దాని యొక్క డీటెయిల్స్ కంప్లీట్ గా మీరు దగ్గర పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీటితో పాటుగా మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి, 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టుకోండి. మీ ఆధార్ నెంబర్ ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ ఫోటో విత్ సిగ్నేచర్, ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు కూడా మీరు స్కానర్డ్ కాపీ పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఫీజు పే చేయాలి. సో ఫీజు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తున్నాడు. ఇంజనీరింగ్ వచ్చేసరికి 16 years ఆఫ్ ఏజ్ ఆన్ 31st December ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్ 2024 ఇక్కడ 16 years దాటాలి. నెక్స్ట్ ఈ అగ్రికల్చర్కి వచ్చేసరికి 17 years దాటాలి, 17 years దాటాలి. నెక్స్ట్ ఫార్మాకి 16 years దాటాలి. బిఎస్సి నర్సింగ్ కి 17 years దాటాలి. సో ఇవి ఏజ్ లిమిట్ కి సంబంధించి. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఇక్కడ కాలం బాక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వీటి మీద ఐ హావ్ రీడ్ ద ఆల్ ద కండిషన్స్ ఉంటాయి.
తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ నేమ్ వచ్చేసరికి ఎంటర్ క్యాండిడేట్ నేమ్, మీ యొక్క పూర్తి పేరు మీ యొక్క ఇంటర్మీడియట్ దాంట్లో ఎలా అయితే ఉందో అది బేస్డ్ బేసిక్గా 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద అయితే ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అలా ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అది కూడా యాజ్ పర్ 10th క్లాస్, యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అన్నాడు, అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో అది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది, ఇది మొబైల్ నెంబర్ మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే యాక్టివిటీ చేస్తున్నారో మీరు ఇంజనీరింగ్ అడ్మిషన్ అయ్యి ఒక కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా ఈ మొబైల్ నెంబరే పర్మనెంట్ గా ఉంటుంది. ఈ లోపు మళ్ళా మీరు సిమ్ మార్చి ఏదో ఒక వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చి, ఎందుకంటే దీనికి మీకు ఇప్పుడు ఓటీపీ వస్తుంది, తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఓటీపీ వస్తుంది, తర్వాత మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఓటీపీలు వస్తాయి, తర్వాత మీరు అడ్మిషన్స్ అప్పుడు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ రిమైనింగ్ ఏ ఇంటరాక్షన్స్ చేయాలన్నా కూడా ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో అదే మొబైల్ నెంబర్కి ఉంటుంది. ఓకే, తర్వాత మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేస్తాం, మొబైల్ నెంబరు ప్లస్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, సేఫ్ సైడ్ ఇంకో మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి, సేఫ్ సైడ్ ఇంకొక మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఓకే, దాని తర్వాత ఈమెయిల్ ఐడి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. ఎందుకంటే ఫర్దర్ యాక్షన్స్ జరగడానికి అంటే రిమైనింగ్ అడ్మిషన్ రావడానికి కానీ ఆ యొక్క రిమైనింగ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఓటీపీలు అనేవి మనకు వస్తాయి అన్నమాట. ఆ ఓటీపీలు వీటికే వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఒకే సింగిల్ నెంబరు, అది జాగ్రత్తగా ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి. తర్వాత స్ట్రీమ్, ఇక్కడ మీరు దేనికి అప్లై చేస్తున్నారు, ఇంజనీరింగ్ ఫార్మసీగా, అగ్రికల్చర్ ఫార్మసీగా, నెక్స్ట్ బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీగా, సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో అది. నెక్స్ట్ కేటగిరీ అంటే ఏ కమ్యూనిటీ, ఓపెన్ కేటగిరీయా, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడి, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈబీసీ అనేది ఇవ్వలేదు. ఓకే, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది ఇక్కడ ఇవ్వలేదు అనమాట, అది మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. దీని తర్వాత ఏంటి అంటే పేమెంట్ మీరు ఆన్లైన్ లోనే పే చేయాలి. నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ డిఫరెంట్ అన్ని ఇచ్చాడు. డిఏ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అయితే ఇది మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే అది క్లిక్ చేసుకుంటాం. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ ఈ 3 బ్యాంక్స్ ఇచ్చాడు అనమాట. అది కాకుండా రిమైనింగ్ వాటికి నెట్ బ్యాంకింగ్, అదర్స్ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్. అది అయిన తర్వాత పే అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. పే అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది. మీకు మీ యొక్క నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవుతారు, లాగిన్ అయ్యి మళ్ళీ ఎంటర్ చేసి ఆ అమౌంట్ అనేది పే చేస్తారు. అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అనేది వస్తుంది. ఆ రిసిప్ట్ అనేది జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకుని ఒక ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోండి. ఓకే, ఒక ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోండి, ఎందుకంటే దానికి ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది వచ్చింది. మీ పేమెంట్ అయిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది, ఆ రెఫరెన్స్ నెంబర్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరలా సేమ్ అదే వెబ్సైట్కి వెళ్తాము. అదే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత, పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత స్టెప్ 1 అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీజ్ పేమెంట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అయిందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవాలి అంటే మీరు ఇందాక చెప్పినటువంటి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ కానీ, నెక్స్ట్ మీ యొక్క రెఫరెన్స్ ఐడి, ఏదో ఒక రెఫరెన్స్ ఐడి మీకు మొబైల్ కి మెసేజ్ వచ్చింది అనమాట. ఆ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేస్తే మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది కనపడుతుంది. పేమెంట్ స్టేటస్ అయిన తర్వాత థర్డ్ స్టెప్కి రావాలి, ఏది ఫిల్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది, మీరు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ చూడండి, నో యువర్ పేమెంట్ స్టేటస్కి వచ్చేసరికి మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుంది, మీ యొక్క ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు చెక్ పేమెంట్ స్టేటస్, అది సక్సెస్ అని వస్తేనే
మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఫిల్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి, క్వాలిఫికేషన్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఇందాక ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ప్రొసీడ్ అవుతాం. అందులో మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఎప్పుడు పాస్ అయ్యారు, మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అవ్వబోతున్నారు, దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి డిఫరెంట్ కాలమ్స్ లో. ఓకే, అది అయిన తర్వాత అంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ దగ్గరలో మీ సరౌండింగ్ మీకు ఏ ప్లేస్ అయితే ఉందో, విజయవాడ అయితే విజయవాడ, వైజాగ్ అయితే వైజాగ్, తిరుపతి అయితే తిరుపతి, లేదా మీ యొక్క ఉండేటువంటి సరౌండింగ్ ఏరియాస్ అనేది అక్కడ ఆప్షన్స్ లో ఉంటది. ఆ ఆప్షన్స్ మీరు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఇస్తారో దాని మీకే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా క్లిక్ చేయండి. ఓకే, దాని తర్వాత నో యువర్, అది మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ కొడతారు. సబ్మిట్ కొట్టిన తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్, ముందు సబ్మిట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అయిందా అవలేదా, అయిన తర్వాత సక్సెస్ అని రావాలి. నో యువర్ అప్లికేషన్ స్టేటస్. ఈ అప్లికేషన్ స్టేటస్ లోకి వెళ్తే సేమ్ మరలా పేమెంట్ రిఫరెన్స్ ఐడి, నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, ఏది మీ యొక్క ఇంటర్మీడియట్ అది. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ప్లీజ్ ఎంటర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అన్నాడు. నెక్స్ట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అది ఎంటర్ చేస్తే సబ్మిట్ అవుతుంది. ఓకే, అప్పుడు మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది వస్తుంది. ఓకే, దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్, మీకు వచ్చినటువంటి అప్లికేషన్ మొత్తం కూడా మీరు ఇక్కడ ఈ ఫిల్ అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క ఫోటో కూడా పెట్టాలి. ఫోటో, నెక్స్ట్ సిగ్నేచర్, ఈ రెండు కూడా ఉండాలన్నమాట. కాబట్టి ముందుగానే ఇచ్చినటువంటి సైజెస్ డైమెన్షన్స్ లో దాన్ని సైజ్ రెడ్యూస్ చేసుకుని సాఫ్ట్ కాపీ సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ప్రింట్ అప్లికేషన్, ఇది అయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది అది ప్రింట్ తీసుకుంటారు. ఇక్కడ మీరు ప్రింట్ తీసుకోవాల్సింది ఏంటంటే పేమెంట్ ప్రింట్ తీసుకోవాలి, పేమెంట్ రిసిప్ట్, దాంట్లో రెఫరెన్స్ ఐడి ఉంటుంది, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ అనేది ఒకటి తీసుకోవాలి. ఓకే, అక్కడతో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ మీరు పేమెంట్ కూడా అయిపోయిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కొన్ని కరెక్షన్స్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తాడు. ఆ కరెక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఈ కరెక్షన్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఆ కరెక్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఉంది హెల్ప్ డెస్క్, దీనికి మెయిల్ పెట్టొచ్చు. హెల్ప్ డెస్క్ ఇక్కడ జూమ్ చేస్తాను ఫర్ ఎవర్ ఈజీ అండర్స్టాండింగ్. ఇక్కడ హెల్ప్ డెస్క్ apiepiset@apsche.org. ఈ సైట్ కనుక మీరు ఇచ్చినట్లయితే ఆ యొక్క మెయిల్ పెట్టినట్లయితే దాని కరెక్షన్స్ అనేది పాసిబిలిటీ ఉంటుంది బై ద క్యాండిడేట్, బట్ రిటర్న్ రిక్వెస్ట్ ఇక్కడ చూడండి, డీటెయిల్స్ దట్ కెనాట్ బి చేంజ్డ్ బై ద క్యాండిడేట్ but written request can be made to the convener of APEAPSET 2024 through email. ఈ ఈమెయిల్ ద్వారా మీరు పెట్టాలి. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నేమ్ కనుక తప్పు పెడితే ఈ డాక్యుమెంట్ సబ్మిటెడ్ అలాంగ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, SSC మార్క్ లిస్ట్ పెట్టాలి. సిగ్నేచర్ అయితే స్కానర్డ్ సిగ్నేచర్ పెట్టాలి. ఫోటోగ్రాఫ్ అయితే స్కానర్డ్ ఫోటోగ్రాఫ్. ఎగ్జామినేషన్ స్ట్రీమ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ పెట్టాలి. కమ్యూనిటీ అయితే కమ్యూనిటీ, ఓకే, కమ్యూనిటీ సర్టిఫికేట్ పెట్టాలి. డీటెయిల్స్ కెన్ బి చేంజ్డ్ బై ద ఈ పైన చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు మార్చడానికి ఉండదు. ఇవన్నీ కూడా వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు మారుస్తారు. అదే ఇది వచ్చేసరికి మనం క్యాండిడేట్ డ్యూరింగ్ ద పెర్మిటెడ్ పీరియడ్ 4/5/2024 నుంచి 6/5/2024, అంటే మార్చుకోవడానికి ఈ 3 రోజులు ఇస్తారనమాట. అవి ఏమేంటి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ అపీరింగ్, లోకల్ ఏరియా స్టేటస్, మైనారిటీయా నాన్ మైనారిటీయా, ఓకే, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్, బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్, మదర్స్ నేమ్, జెండర్ నేమ్, స్పెషల్ కేటగిరీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్, స్టడీ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ, SSC ఆర్ ఈక్వివలెంట్, SSC హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఇవన్నీ కూడా వీటిని మనం మార్చుకోవచ్చు. ఎప్పుడు అంటే ఏప్రిల్ 4 నుండి 4/5/2024, అంటే 4 మే 2024 నుంచి 6 మే 2024 వరకు వాటిని మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి డిఫరెంట్ కరెక్షన్స్.
ఓకే, ఇక్కడే మీరు ఇంకోటి ఏంటి అంటే మాక్ టెస్ట్ కూడా ఉంటుంది. మాక్ టెస్ట్ అంటే ఎగ్జామ్ ఎలా ఉన్నటువంటి పేపర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ లో ఆన్లైన్ జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మీరు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా రాసి ఉంటారు, తక్కువ మంది రాసి ఉంటారు. ఏది ఎంసెట్ కోచింగ్ తీసుకున్న వాళ్ళే రాసి ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మాక్ టెస్ట్ కూడా ఒకటి పెడతాడు. దాని గురించి నేను మీకు కంప్లీట్ గా వీడియో ఒకటి చేస్తాను, దాన్ని మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే దీని యొక్క అప్లికేషన్ ప్రొసీజర్, ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ మీద చేసాము. ఓకే, వీటిలో మీకు ఇంకా ఏదైనా డౌట్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ యొక్క డౌట్స్ ని మన కామెంట్ బాక్స్ లో మీరు టైప్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను. అట్ ద సేమ్ టైం ఈ ఎంసెట్ కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయితే కనుక చూడండి. దీనికి సంబంధించినటువంటి వీడియోస్, ఎంపీసీకి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు రెగ్యులర్ గా అప్ టు ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అప్ టు ఎగ్జామినేషన్ డేట్ వరకు కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో పబ్లిష్ చేస్తాము. వాటిని కూడా ఫాలో అయితే మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎగ్జామినేషన్ యొక్క అప్లికేషన్ అనేది ఫస్ట్ కేర్ఫుల్ గా జాగ్రత్తగా పెట్టండి. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ and please subscribe our Brunda Engineering Academy channel. Thank you.